హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. సంక్రాంతికి కానుక వచ్చిన చిత్రాలలో డాకు మహారాజ్ చిత్రం బాక్స్ ఆఫీస్ బ్రద్దలు కొట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం సూర్యదేవర నాగవంశీ నిర్మాణ సారథ్యంలో బాలకృష్ణ నటించిన ఈ చిత్రం సక్సెస్ మీట్ ఇటీవల జరిగితే ఆ సక్సెస్ మీట్కు నిర్మాత అయినటువంటి నాగవంశీ గారు హాజరు కాలేదు. దీని మీద ఆయన గైరాజరవడాన్ని రకరకాల విమర్శలతోటి ఎవరికి తోచినటువంటి కోణంలో వాళ్ళు కొన్ని గాసిప్స్ అనొచ్చు లేదా ఊహాగానాలతోటి డిబేట్ అంటే చర్చ చేస్తున్నారు సోషల్ మీడియాలో. దాంట్లో ప్రధానంగా ఇది ఎందుకంటే ఈ చిత్రం మనకు తెలిసిందే, బాలకృష్ణ గారి చిత్రం, టీడీపీ పార్టీ ఆయన ఉండడం, ఇది కాస్త రాజకీయ కోణంలో ఉంటుంది. అది కూడా విమర్శించినట్టు కూడా ఈ నాగవంశీ గారు అటెండ్ కాలేకపోవడాన్ని రాజకీయ కోణంలో కూడా విమర్శిస్తున్నారు. ఏమిటి అంటే అది విమర్శన, వాళ్ళ ఊహాకు వచ్చినట్టు వార్తన, లేదా కావాలని బురద జల్లుతున్నారో తెలియదు. కానీ టీడీపీకి కొంచెం వ్యతిరేకంగాను వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో లేదా ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియాలో ఒక గాసిప్ వార్త అయితే చర్చ చేస్తూ ఉన్నారు. నాగవంశీ గారు అటెండ్ కాలేకపోవడానికి కారణం బాలకృష్ణకు దూరంగా ఉంటూ జూనియర్ ఎన్టీఆర్కి దగ్గర అవ్వడానికి కోసమే ఈ చిత్రానికి గైరైజ్ అయ్యారు, ఎగ్గొట్టాడు, హ్యాండ్ ఇచ్చారు అని చెప్పి వార్త అనేది ఒకటి క్రియేట్ చేశారు. అంటే ఏంటి అంటే త్వరలో జూనియర్ ఎన్టీఆర్తో నాగవంశీ చిత్రం చేయబోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్కి బాలకృష్ణకు పడదు కాబట్టి ఇక మనం నెక్స్ట్ క్వార్టర్ ఈ సినిమా పని అయిపోయింది, మనం ఆ జూనియర్ ఎన్టీఆర్ కాంపౌండ్కి వెళ్తున్నాం కాబట్టి ఆయనకు కోపం రాకుండా ఉండడానికి, ఆయనకు మచ్చిక చేసుకోవడానికి బాలకృష్ణకు దూరంగా ఉండాలి, బాలకృష్ణకు నాకు దూరం అయింది అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఎగవేశారన్న అర్థాన్ని ఇస్తూ అంటే టీడీపీకి అనుకూలంగా లేనటువంటి మీడియా వార్త ఒకటైతే ప్రసారం చేసింది. దీంట్లో వాస్తవం ఎంత, నిజం ఎంతో మనం పరిశీలిద్దాం. ఇట్లాంటి గాసిప్స్లో నిజముందా, ఊహాగనమా, లేదా పరిశోధనాత్మకంగా వాళ్ళే శోధించి వార్త చెప్తున్నారా, దాన్ని మనం చర్చించుకుందాం. ఇక్కడ మనం ఇప్పుడు స్పష్టంగా చర్చించుకోవాలంటే అనంతపురంలో జరిగిన ఈ సక్సెస్ మీట్కి సూర్యదేవర నాగవంశీ గారు అటెండ్ అయితే కాలేదు. ఎందుకు కాలేదంటే ఆయన ప్రస్తుతానికి ఇండియాలో లేడు, ఇది మాత్రం వాస్తవం. ఆయన దుబాయ్లో ఉన్నాడు. సో దుబాయ్లో ఉన్నాడు కాబట్టి హాజరు కాలేదని మనం భావించాం. అదేంటి, సినిమా సక్సెస్ మీట్కు నిర్మాత రాకపోవడం, ఇంకోటి ఏంటంటే కీ రోల్ ఎంజాయ్ అంటే డబ్బులు పెట్టింది ఆయన, డబ్బులు రిటర్న్ వచ్చి పండగ చేసుకోవాల్సింది ఆయనే కదా. ఆయన దుబాయ్ నుంచి రావడం అంటే పెద్ద విషయం కాదు కదా, ఫ్లైట్ వేసుకొని ఈజీగా రావచ్చు, స్పెషల్ ఫ్లైట్ అయినా రావచ్చు. ఇట్లాంటి విమర్శలు కూడా వస్తుంది, దానికి కాదనలేము. అయినప్పటికీ ఎందుకో రాలేదు. ఈ ఎందుకో రాలేదు కారణానికి ఆయన దుబాయ్లో ఉండడం వల్ల రాలేదన్న కారణం అయితే, ఒక వర్గం చెప్తున్న కారణం ఏంటంటే లేదు బాలకృష్ణతో దూరంగా ఉంటేనే జూనియర్ ఎన్టీఆర్తో నెక్స్ట్ సినిమాలో ఆయనకు కొంచెం ఫ్రెండ్షిప్ ఎక్కువగా ఉంటుంది, మచ్చగా చేసుకోవడం అవుతుంది, దూరం అవ్వడం అనేది, బాలకృష్ణకు దూరం అవ్వడం అనేది జూనియర్ ఎన్టీఆర్కి ఇష్టమవుతుంటుంది కాబట్టి ఆయనతో ర్యాప్ పెంచుకోవడానికి ఈ విధంగా అని చెప్పి వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో వచ్చిన వార్త ఇది. కానీ దీంట్లో నమ్మడానికి వీల్లేదు, మనం దీన్ని కొట్టిపడేయాల్సిందే, ఖండించాల్సిందే. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆయన దుబాయ్లో ఉన్నాడు. అయితే ఇంకొక వర్గం చెప్తుంది ఏమిటి అంటే, ఆయనకు అధికారికంగా విశ్వసనీయ సమాచారం మేరకు అందిన వార్త ఏమిటాయా అంటే, వాళ్ళ విశ్వసనీయ సమాచారం మేరకు బాలకృష్ణకే తానే స్వయంగా సూర్యదేవర నాగవంశీ గారు ఫోన్ చేసి, బాలయ్య గారు నేను హైదరాబాద్కు వస్తే, తెలంగాణకు వస్తే ఇక్కడ ఐటీ రైట్స్ అవుతున్నాయి, దిల్ రాజు మీద అయింది, సుకుమార్ మీద అయింది, మైత్రి మూవీస్ మీద ఐటీ రైట్స్ అయినాయి కాబట్టి నేను ఇప్పుడే హైదరాబాద్కి వచ్చేస్తే వీళ్ళందరికీ నేను వచ్చానగానే కొంచెం ఐడియా వచ్చేసి నా మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేస్తారు, కొన్నాళ్ళు నేను ఇక్కడే దుబాయ్లో ఉండిపోతాను, అందుకనే నేను ఈ సక్సెస్ మీట్కి అటెండ్ కాను అని చెప్తే, సరే బాలకృష్ణ గారు కూడా కన్విన్స్ అయ్యి, భలే సరే అండి వంశీ గారు, దాని ఏముంది అక్కడే ఉండండి, ఈ చెత్త రాజకీయాలు, ఈ తెలంగాణ కానీ ఈ కక్ష సాధింపు రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం, తెలంగాణలో ముఖ్యంగా సినిమా వాళ్ళ మీద చేస్తున్న రాజకీయాలు. వాస్తవానికి ఐటీ అనేది కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఇట్లాంటి రూమర్ అయితే జరుగుతుంది. అయితే బాలకృష్ణ గారు కూడా కన్విన్స్ అయ్యాడు, అందుకనే నాగవంశీ గారు కూడా రాలేకపోయాడు. రానిదానికి బాలకృష్ణకి చెప్పిన సమాధానానికి సరిపోయింది. కానీ వాస్తవం అది కాదు, ఇక్కడికి వస్తే జూనియర్ ఎన్టీఆర్కు కోపం వస్తుందేమో అని చెప్పి చర్చ చేస్తున్నారు. ఇది కూడా మనం ఖండించాల్సిన విషయమే. ఎందుకంటే ముందు ఇప్పుడు చెప్పినట్టు ఐటీ రైట్స్ రాజకీయ కోణం ఉన్నప్పటికీ, ఒకవేళ రాజకీయ కోణంలోనే కావాలని చేసినా, లేదు ఐటీ వాళ్ళే కావాలని చేయాలన్నా
నాగవంశి గారు దుబాయ్లో ఉంటే చేయకుండా ఉంటారనేది అబద్ధం. వాళ్ళు చేయదలుచుకుంటే నాగవంశి గారు లేకున్నా ఐటీ రైడ్ చేస్తారు. ఆయన ఇంట్లో, ఆయన భార్య, ఆయన పిల్లలు, వాళ్ళ అమ్మ, నాయన, వాళ్ళ ఆఫీసుల మీద కూడా ఐటీ రైడ్ చేయవచ్చు. ఆయన లేనంత మాత్రం దాచుకుంటాడు అనేది ఏం లేదు. ఎందుకంటే పర్సను ఎప్పుడైనా ఉంటాడు, పర్సన్ ఎక్కడైనా కాదు. వాళ్ళకి కావాల్సింది ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ కాబట్టి చేసే అవకాశాలు ఉన్నాయి. సో అంటే ఆయన లేడని చెప్పి చేయకుండా ఉంటారనేది అబద్ధం. చేయదలుచుకుంటే చేసేస్తారు. ఇప్పుడు దొరకకపోతే 4 రోజుల తర్వాత దొరుకుతారు. అది పెద్ద విషయం కాదు. అంటే ఈ వార్తను ఖండించాల్సింది. ఇకపోతే బాలకృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్కి ప్రచ్ఛన్న యుద్ధము అనేది అవునన్నా కాదన్నా కొంత మేరకు అయితే ఉంది అనేది అయితే మనం జరుగుతున్న పరిణామ క్రమాలలో చూస్తాం. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళ మధ్య ఈర్ష్యాద్వేషాలు ఏం లేదు. జస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఉంటే టీడీపీ పార్టీలో లోకేష్ కన్నా డామినేషన్ అవుతే ఎందుకు అంటే సీనియర్ ఎన్టీఆర్ ఉన్నటువంటి వైభవం కానీ, ఆ రాజసం కానీ, ఆ మాస్ ఫాలోయింగ్, ఆ ఆహార్యం అంతా కూడా ఉండడంతో ఆటోమేటిక్గా సీనియర్ ఎన్టీఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి సమానంగా సీనియర్ ఎన్టీఆర్తో సమానంగా జూనియర్ ఎన్టీఆర్ చూస్తారు. కాబట్టి రాజకీయాలలో కూడా అలాంటివి జరిగితే లోకేష్ కన్నా డామినేషన్ అవుతాడేమో అన్న దృష్టిలో వాళ్ళకి దూరం పెట్టారు. వాళ్ళేమీ ద్వేషిస్తలేరు, జూనియర్ ఎన్టీఆర్ని ఏమీ కక్ష సాధింపులో కూడా పాల్పడలేరు. వాస్తవంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే వీళ్ళకు వ్యక్తిగతంగా ఈర్ష్యా ద్వేషాలు ఒక మనిషికి ఎలా ఉంటే అలా ఉండవచ్చేమో. ఏది ఈ బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లేదా ఈ అల్లు అర్జును, మెగాస్టార్ ఫ్యామిలీ మధ్యలో, వీళ్ళందరి మధ్యలో కూడా ఒక హీరోకి ఇంకో హీరో మధ్యలో, అది ఒకళ్ళని కాదు, పేర్లు చెప్పడం ఏం కాదుగా అర్థం కావడానికి, కానీ ఎవరికి కూడా నా సినిమా ఇట్టవ్వాలని కోరుకుంటారు, కానీ అతని సినిమా నాశనం కావాలని ఎవరు కోరుకోరు. అట్లాంటి ఎత్తుగడలు ఎక్కడా చెయ్యరు. కేవలం అన్మెచ్యూరిటీ లేని, క్రమశిక్షణ లేని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేస్తున్నారు అర్థంతం తప్పించి ఈ హీరోలందరూ కూడా కలిసి మెలిసి ఫంక్షన్లు అటెండ్ అవుతారు. వాళ్ళ ఫ్యామిలీకి ఇంటికి వీళ్ళు వెళ్తారు, వీళ్ళ ఫ్యామిలీ ఇంటికి వీళ్ళు వస్తారు, లంచులు చేస్తారు, డిన్నర్లు చేస్తారు, రాత్రిళ్ళు పబ్బుల్లో కలుసుకుంటారు, ఫారెన్ టూర్లో కలుసుకుంటారు, ఒక లొకేషన్ షూటింగ్లో ఒకే స్టూడియోలో ఒక బ్యారక్లో జరుగుతుంటే ఇంకో బ్యారక్లో జరుగుతుంటే వాళ్ళు కలిసి మాట్లాడుకుంటారు. వాళ్ళ లంచ్కి వీళ్ళు వెళ్తారు, వీళ్ళ లంచ్కి వాళ్ళు వస్తారు, వాళ్ళ షెట్లు వీళ్ళు చూసుకుంటారు, సరదాగా సినిమా ఇండస్ట్రీ గురించి కబుర్లు చెప్పుకుంటారు. ఇప్పుడు వస్తున్న ట్రెండ్ ఏంటి, మనం ఎట్లా మారుదాం, ఇట్లాంటి చాలా హెల్దీ వాతావరణం ఉంటుంది. కానీ ఫ్యాషనిస్ట్లా కొట్టుకోవడం, కుట్రలు కుతంత్రాలు అయితే 100% ఇప్పటి వరకు లేవు. తెలుగు ముఖ్యంగా టాలీవుడ్లో అది లేదు. జస్ట్ ఏదైనా ఉంది అంటే అది ఒక మనిషిగా, మనకు సహజంగా ఒక మానవునికి ఎట్లయితే చిన్న రాగద్వేషాలు లేదంటే చిన్న ద్వేషము, ఈర్ష ఇట్లాంటిది ఏదంటే చిన్నపాటిది ఏదేది ఎవరికైనా స్వార్థం ఉంటుంది. నా చిత్రం హిట్ అవ్వాలని కోరుకుంటారు. ఆ చిత్రం నాశనం కావాలని ఎవరు కోరుకోరు, కుట్రలు కూడా చెయ్యరు. కాకపోతే ఏంటంటే ఎవరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్న వాళ్ళకు నేను న్యాయం చేకూర్చారు కాబట్టి నా ప్రొడ్యూసరు, నా ఫ్యామిలీ ప్రొడ్యూసర్ కాబట్టి ఆయనకు చిత్రం చేసి పెట్టాలి అని, నన్ను నమ్ముకున్నాడు కాబట్టి ఆయనకు ఇంకొక సినిమా ఎక్కువ చేయాలని అట్లా ఏదో భయాసుకుంటారు తప్పించి ఆయన ఎన్టీఆర్తో చేశాడు కాబట్టి నాతో చేయడానికి వీలు లేదు, ఈయన ఇతనితో చేశాడు కాబట్టి అతనితో చేయకూడదని ఎలాంటిది ఉండదు. కాకపోతే సర్కిల్ అంటే సురేష్ ప్రొడక్షన్స్ కంపౌండ్లో, రామానాయుడు స్టూడియోలో అక్కడ చిన్న మొదటి నుంచి కూడా పెరిగిన వాతావరణం కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ కానీ చేస్తున్నప్పుడు కాంచి ఆ కుటుంబాన్ని నమ్ముకోను, ఆ 4 వ్యక్తులు నమ్ముకొని ఉంటే వాళ్ళకి న్యాయం చేకూర్చాలని వాళ్ళతో ఒక సినిమా అవకాశం ఎక్కువ ఇస్తారు. మనం కూడా అంతే కదా, మనకు తెలిసిన స్నేహితుడు, మనకు మొదటి తెలిసిన వాళ్ళకి ఎక్కువ ఆయనకి ఏదైనా సహాయం చేద్దామని చూస్తాం. తెలియని వ్యక్తికో నాతో స్నేహం లేని వ్యక్తికి చేయాలంటే వానికన్నా, వాళ్ళకి చేయమని కాదు, వాళ్ళకన్నా ఇక్కడ స్నేహంతో ఉన్న వాళ్ళకి ఎక్కువగా పనిచేసి పెడుతుంటాం. సో అలాగే సినిమా ఇండస్ట్రీలో అలాగే వాతావరణాలు ఉంటాయి. హీరోల మధ్య, ప్రొడక్షన్ కంపెనీల మధ్య కూడా అలాగే ఉంటుంది. కానీ అట్లాంటి వ్యతిరేకత భావాలు, ముఖ్యంగా కక్ష సాధింపే చర్యలు, కుట్రలు ఉంటాయని మాత్రం అబద్ధం. ఏదన్నా జరిగితే అన్మెచ్యూరిటీ లేనటువంటి ఫ్యాన్సు, వాళ్ళ సిబ్బందులు, ఏదైనా అంటే మేనేజర్లు, ఇట్లాంటి వాళ్ళు కింది స్థాయి వ్యక్తులు సంథింగ్, మేనేజర్ అని కాదు, వాళ్ళ టీంలో ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరన్నా అన్మెచ్యూరిటీగా లేకుంటే ఏదైనా గాసిప్ వార్త పుట్టిస్తారు, లేకపోతే ఏదో అన్మెచ్యూరిటీగా వేగ్గా మాట్లాడతారే తప్పించి ఇక్కడ వాస్తవానికి ఆ హీరోల మధ్య, ఆ హీరోయిన్ల మధ్య, ఆ ప్రొడక్షన్ కంపెనీల మధ్య, ఆ డైరెక్టర్ల మధ్య ఎలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండవు. ఇది కేవలం రాజకీయ విమర్శగానే చూడాలి. నాగవంశి గారు దుబాయ్లో ఉన్నారు, ఎందుకో రాలేకపోయాడో ఆయన వ్యక్తిగత కారణం కావచ్చు, కానీ నేను ఇందుకోసం రాలేదు అని నాగవంశి గారు చెప్పలేదు. మీరు చెప్తున్న వాటిని ఖండిస్తున్నాను, ఇంతవరకు అయితే రాలేదు. కానీ ఇంతవరకు ఎవరు అధికారికంగా చెప్పని దాన్ని అదొక వార్తగా క్రియేట్ చేసి తమ ప్లాట్ఫామ్లలో, తమ మీడియా ఛానల్స్లో ప్రచారం చేయడం, నిజంగా గ్యాసిప్స్ మీద ప్రచారం చేయడం తగినటువంటి మెచ్యూరిటీ వార్తా సంస్థగా అనిపించదు.
ఏం జరిగినా కూడా బహుశా వాళ్ళకు అందిన వార్త విశ్వసనీయ సమాచారమే కావచ్చేమో, కానీ అది మనం చెప్పేటప్పుడు ఒక సహేతుకంగా ఉన్నటువంటి నమ్మదగినటువంటి వార్త అయితేనే చెప్పాలి, కానీ అలా చెప్పకూడదని నా ఉద్దేశం.